అందరికీ నమస్తే. చిన్నప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని శిక్షలు వేస్తుంటాడు విద్యార్థికి. అది ఎందుకు వేస్తాడో ఒకసారి తెలుసుకుందామా? మోకాళ్ళ మీద కూర్చోపెడితే ఎప్పుడు జీవితంలో విరేమగా ఉండమని. నోటి మీద వేలు వేసుకోమంటే నీ గురించి నువ్వు ఎప్పుడు గొప్పలు చెప్పుకోవద్దని. చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా వినమని. బెంచి ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరికంటే పై స్థాయిలో ఉండాలని. గోడ వైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని. చేతులెత్తి నిలబడమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని. బ్లాక్ బోర్డ్‌ని తుడవమంటే నీ తప్పులని సరిదిద్దుకోమని. ఏదైనా విషయం ఎక్కువ సార్లు రాయమంటే గెలిచే వరకు పోరాడమని. ఇవి నా టీచర్స్ నాకు నేర్పించారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, శిక్షని అపార్థం చేసుకోకుండా మీ యొక్క భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేసేటువంటి ప్రతి కృషిని ఆస్వాదించండి. పాజిటివ్‌గా, పాజిటివ్ డిసిప్లిన్‌తో ముందుకు సాగండి. నేటి బాలలే రేపటి పౌరులు. సర్వే జనా సుఖినో భవంతు.